ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో తోచనప్పుడు అప్పటికప్పుడు మన దగ్గర ఉన్న పెసరపప్పుతో ఒక రెసిపీ చేసేసుకుందాం వచ్చేసేయండి. విచ్ ఈస్ వెరీ హెల్దీ. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇవి 2 ఎండుమిర్చి వేసి ఆ తర్వాత పచ్చిమిర్చి అండ్ ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఒక కరివేపాకు రెమ్మ వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి అవి కూడా కొంచెం వేగాక ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకుందాం. నేను ఒక బౌల్ తీసుకున్నాను, చిన్ని బౌల్ తోటి కడిగి పెట్టుకొని దాన్ని తీసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు కారం వేసుకొని మిక్స్ చేసి కాసేపు అవి కూడా కొంచెం దానికి పట్టేంత వరకు మూత పెట్టుకుందాం. అది కొంచెం వేగాక ఉప్పు కారం కూడా వేగాక ఒక టమాటో వేసుకోండి. ఒక టమాటో వేసుకొని అది కొంచెం మగ్గాక ఇప్పుడు మనం కొంచెం మగ్గేంత వరకు దాన్ని టమాటో వేసాం కదా, అది కొంచెం టమాటో మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని ఆ తర్వాత ఇప్పుడు తీసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసి కలిపేసి పెట్టుకోండి. ఇప్పుడు విజిల్కి పెట్టేస్తున్నాను. ఓన్లీ 3 విజిల్స్ అండి. ఓన్లీ 3 విజిల్స్లో మంచిగా టేస్ట్ చపాతీకైనా అన్నంకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కొంచెం పల్చగా కావాలనుకున్నా కానీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ. మరి ట్రై చేసి కామెంట్